ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును. వెండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయిచూ ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము. వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను. సంచారము చేయువాడెవడనూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి. అవి తొలగిపోయి ఉన్నవి. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడనూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారు నా మాట వినకయు దానిననుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుతును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి. వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చినే అని సీయోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండను రాజమార్గములలో యవ్వనులు లేకుండను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది.
మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవీ మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడనూ లేకపోవును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందినవారు కారు గనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేనివారి వలె నుండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములనభ్యసించుకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఇండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బెగగొట్టి దాని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలినవాడెవడనూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీవంటి వాడెవడనూ లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయలు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దాని చేసెను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశము క్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను ఈ వేళను
విసిరివేయుచున్నాను. వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకొని నేను దాని సహించుదును. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నీయు తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును మేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడనూ లేడు. కాపర్లు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయురు గనుక వారే వర్ధిల్లకయున్నారు. వారి మందలన్నీయు చెదరిపోవుచున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలములుగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు. నిర్మూలము చేయవలనని వారు అతని మృంగివేయుచున్నారు. వాని నివాసమును పాడు చేయుచున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కావున నేనాపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసియుంటిని గాని తగిన సమయమున దొరకకపోయెను. నాకు కొదవ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకునియున్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని ఆపేక్షించి
ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. కీర్తనల గ్రంథం 97వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. ద్వీపములన్నీయు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. భూమి దాని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవైయున్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.